ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏమిటి? విసుగ్గా అంది సురేఖ. చెబితే గాని రావా? మరింత విసుగ్గా అన్నాడు రాజేష్. సురేఖకి ఆర్గ్యుమెంట్స్ అసలు ఇష్టం ఉండదు. భర్త విసుగ్గా ఉంటే తానే తగ్గి మాట్లాడుతుంది. మరి నాకు 2 రోజుల కన్నా ఎక్కువ సెలవులు ఇవ్వరు ఎలా? అంది. అయితే ఉద్యోగం మానే కోపంగా అన్నాడు. చూస్తూ చూస్తూ 40,000 ఉద్యోగాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేని సురేఖ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేస్తుంది. రాజేష్ మాత్రం చాలా టెన్షన్ గా ఉంది. సడన్ గా ఊరికి ఎందుకు వెళ్తున్నామో సురేఖకి చెప్పాలని ఉన్నా తప్పుగా అనుకుంటుందేమోనన్న భయం. అందుకే చెప్పలేదు. ఒక్కడనే వెళితే అక్కడ అమ్మా నాన్న 1,00,000 ప్రశ్నలు. అందుకే సురేఖతో పాటు ప్రయాణం పెట్టుకున్నాడు. రాజమండ్రిలో ట్రైన్ దిగి తమ ఊరు బస్సు ఎక్కారు ఇద్దరు. చల్లటి గాలి, పచ్చని పొలాల నుండి వచ్చే గాలి బస్సు కిటికీ గుండా మొహానికి తగులుతుంటే సురేఖకి ఎంతో ప్రశాంతంగా ఉండి హాయిగా అనిపించింది. రాజేష్ మాత్రం ఎంతో అనిజీగా ఉండి సీటు మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మగతగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో నడుస్తూ కవ్విస్తున్నట్టుగా కనిపించింది. ఆమె తల మీదగా వేసుకున్న పల్చటి వస్త్రంలో నుండి ఆమె ముఖం లీలగా అందంగా కనిపిస్తుంది. బలంగా ఉన్న ఉరుములు ఆమె ధరించిన పలచని వస్త్రాల గుండా కనువిందు చేస్తూ కవ్విస్తున్నాయి. రాజేష్ కి ఒళ్ళంతా వేడెక్కింది. మనసంతా ఆమెను అందుకోవాలని కోరిక. నిజంగా ఆమెతో ఒక్క రాత్రి గడిపితే తన భార్యకు గర్భం వస్తుందా? రమేష్ చెప్పింది నిజమేనా? మగతగా నిద్రలో ఆలోచిస్తున్నాడు. వెన్నెల్లో కిన్నెరసాని పొందు కోసం తండ్రి లేని వాళ్ళంతా పాటలు పడతారంట. రమేష్ కి ఈ విషయం ఎలా తెలుసు? అతని కలత నిద్ర చెడగొడుతూ బస్సు వచ్చి బస్టాండ్ లో ఆగింది. సురేఖ అతన్ని తట్టి లేపింది. కబురు లేకుండా వచ్చిన కొడుకుని కోడల్ని చూసి తెగ సంబరపడ్డారు సుబ్బారావు, కోటేశ్వరమ్మ. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావటంతో ఇల్లంతా హడావుడిగా ఉంది. సురేఖ చేత కూడా పూజ చేయించింది కోటేశ్వరమ్మ. సాయంత్రం చీకటి పడగానే గుడి దగ్గర ఏరులో దీపాలు అరటి డొప్పల్లో పెట్టి వదిలారు అత్తాకోడళ్ళు. రాత్రికి గుళ్ళో ప్రోగ్రాం గురించి రాజేష్ కి సుబ్బారావుకి కూడా చెప్పింది కోటేశ్వరమ్మ. అది విన్న రాజేష్, అమ్మయ్య, రాత్రికి సురేఖ అమ్మతో వెళుతుంది, నేను ఏ టెన్షన్ లేకుండా గోదావరి ఒడ్డుకి వెళ్ళొచ్చు అని ఊపిరి పీల్చుకున్నాడు. పౌర్ణమి. ఊరి చివరగా ఉన్న కొబ్బరి తోట, ఆ పక్కగా గోదావరి పరవళ్ళు. తను పుట్టి పెరిగిన ఊరైనా ఆ రోజు వాతావరణం వింతగా ఉంది. చలిగాలి వీస్తున్నా అతనిలో కలిగే టెన్షన్ కి అతన్ని వెచ్చబరుస్తుంది. రమేష్ చెప్పిన మాటలు గుర్తొచ్చి నిజంగా అన్నాడా, తనని ఆట పట్టిస్తున్నాడా అనుకున్నాడు. ఏడాదికి ఒకసారి వచ్చే కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల్లో తేలియాడుతూ కిన్నెరసాని ఆ ప్రాంతంలో వస్తుందట. ఆమెతో సంగమిస్తే గొడ్రాలు కూడా బిడ్డ తల్లి అవుతుందని ఆ ఊరి వాళ్ళ నమ్మకం. ఆ విషయం మొదటిసారిగా రమేష్ నోటి వెంట నుండే విన్నాడు రాజేష్. ఇలాంటివి నమ్మకపోయినా తనకి సురేఖకి మధ్య గ్యాప్ పెరిగిపోతుంటే తట్టుకోలేకపోతున్నాడు. తను ఆ మధ్య ఓ మ్యాగజైన్ లో చదివాడు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే వర్క్ టెన్షన్ వల్ల ఇద్దరికి సెక్స్ సామర్థ్యం తగ్గిపోయి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని ఓ సర్వేలో తేలిందంట. మరి తనకు ఇంత తెలిసి కూడా సురేఖకి దగ్గర కాలేకపోతున్నాడు ఎందుకో. అతను అలా ఆలోచిస్తుంటే దూరంగా మువ్వల సవ్వడి వినిపించింది. అతనికి గుండె జల్లుమంది. టైం చూసుకున్నాడు. 12 గంటలు కావస్తుంది. ఇప్పుడు మరింత దగ్గరగా గాజుల సవ్వడి, సన్నటి నవ్వు వినిపించాయి. వయ్యారంగా వస్తున్న వ్యక్తి తన వైపే రావటం తెలుస్తుంది. వెన్నెల కాంతిలో ఆమె ధరించిన వస్త్రాల మీద ఉన్న తలుకులు మెరుస్తున్నాయి. అతనికి ఆమె దగ్గరగా వచ్చింది. రాజేష్ ఒళ్ళు ఏదోలా అయిపోయింది. సురేఖని తప్ప అతను ఇంతవరకు ఎవరిని తాకలేదు. కనీసం వేరే దృష్టితో చూడలేదు. ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆమె అతనికి చేరువుగా వచ్చి చనువుగా భుజం మీద చెయ్యి వేసింది. ఆమె శరీరం నుండి వచ్చే పరిమళం, వెచ్చని శ్వాస రాజేష్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అతని చేతులు వణుకుతున్నాయి. ఆమె అతన్ని దగ్గరకు లాక్కుంది. రాజేష్ ఆ క్షణంలో ఆమెతో ఏదో చెప్పాలని నోరు తెరిచాడు. కానీ ఆమె అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా అతని పెదాలతో తన పెదాలను ముడివేసింది. అప్పుడప్పుడు కొబ్బరి ఆకుల మధ్య నుండి తొంగి చూసే వెన్నెల కిరణాలు తప్ప అంతా చీకటగా నిశ్శబ్దంగా ఉంది. ఆ కాస్త వెన్నెల్లో ఆమె అందాలు తిలకించాలనుకున్నాడు. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది అతనికి. ఆమె చెవిదిద్దుల తాలూకా హృదయాకార వజ్రాలు మాత్రం మెరుస్తూ కనిపించాయి.
ఆమె అతన్ని బలంగా వాటేసుకుంది. మెత్తగా ఉన్న ఆమె యథ సంపద అతనిలో ఆవేశం రగిలిపోయేలా చేస్తుంది. ఆమె మెడవంపుల మీద మొదలుపెట్టిన ముద్దుల యాత్ర పాదాల వరకు సాగింది. మెత్తని విసుగు తెన్నే వాళ్లకు పట్టుపాన్పు అయ్యింది. వారిలో కలుగుతున్న కోరికల సెగలు చలికి మరింత పెరిగాయి. ఇద్దరి మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. పరవశం, మోహం, ఆర్తి అన్నీ కలిసి ఇద్దరు ఒకటిగా మారిపోయారు. ఒకసారి కిన్నెరసాని పాన్పు అయితే మరోసారి రాజేషు పాన్పు అయ్యాడు. ఆమె నుండి వెలువడుతున్న నిట్టూర్పులు, తనని వదలకుండా పట్టు బిగిస్తున్న తీరు రాజేష్ని మరింత రెచ్చగొడుతున్నాయి. అతను 3 గంటల పాటు అచ్చమైన మగాడిలా శృంగార సామ్రాజ్యాన్ని ఏలాడు. ఆ దృశ్యాన్ని వెన్నెల కూడా దొంగచాటుగా చూడాల్సి వచ్చింది. ఆ జంట అలసి సొలసి నిద్రలోకి జారుకున్నారు. రాజేష్కి మెలకు వచ్చేసరికి అప్పుడే తెల్లారింది. ఎవరూ కనిపించలేదు. నింపాదిగా గోదావరి పారే చప్పుడు తప్ప ఎటువంటి అలికిడి లేదు. రాజేష్ లేచి బట్టలు సర్దుకుని ఇంటివైపు కదిలాడు. సురేఖకి 7వ నెల శ్రీమంతం చేస్తుంటే రాజేష్కి ఏదో తెలియని ఆనందం, తండ్రి అవుతున్నానన్న గర్వం. అప్పటికే ఆమె చేత బలవంతంగా జాబు రిజైన్ చేయించాడు. తను ఆఫీసులో పని అంటూ అర్ధరాత్రి వరకు కాకుండా త్వరగా ఇంటికి వస్తున్నాడు. భర్తలో వచ్చిన మార్పుకి సురేఖ మురిసిపోయింది. ఎన్నోసార్లు కారణం అడిగినా రాజేష్ చెప్పలేదు. రాజేష్లో ఏదో తడపాటు, గిల్టీ ఫీలింగు కలిగేవి. మాట మార్చేవాడు. తర్వాత సురేఖకి కూతురు పుట్టింది. రాజేష్ ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. అప్పటికప్పుడే ఆఫీసులో అందరికీ ఐస్ క్రీం పార్టీ ఇచ్చాడు. ఓ వారం సెలవు పెట్టి సురేఖ వాళ్ళ ఊరు బయలుదేరాడు. సురేఖ పక్కన ఒదిగి పడుకున్న బుజ్జి పాపాయిని చూసి తెగ ముచ్చటి పడ్డాడు. ఆ బుజ్జి సురేఖకి ఏ పేరు పెడదాం మురిపెంగా అన్నాడు భార్యతో. కిన్నెర బాగుంది కదండి ఆ పేరు అంది సురేఖ. వెంటనే ఉలిక్కి పడ్డాడు రాజేష్. నామకరణం రోజు బియ్యంలో కిన్నెర అని పేరు రాస్తుంటే రాజేష్ చేతులు ఒక్క క్షణం వణికాయి. అతనిలో మార్పును గమనించిన రమేష్ భార్య సురేఖని చూసి నవ్వింది. రాజేష్ వర్కహాలిక్ అన్న విషయం తెలిసిన రమేష్ కావాలనే కట్టుకథ చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ ఉద్యోగము, సంపాదన, సేవింగ్స్ అంటూ మెకానికల్ గా మారిపోయారు. ఆనందంగా గడపాల్సిన సమయాన్ని వృధా చేస్తున్నారన్న విషయం గ్రహించాడు రమేష్. ఈ విషయాన్ని అంతగా పట్టించుకుని రాజేష్ లాంటి వాళ్లకు రమేష్ లాంటి వాళ్ళు ఇలాంటి సహాయమే చేయాలి. అందుకే రమేష్ అతని భార్య కలిసి సురేఖని ఒప్పించి కిన్నెరసాని వేషం వేయించారు. రాజేష్ పురోహితుడు చెప్పినట్టు చేశాక తలెత్తి భార్య వంక చూశాడు. సురేఖ అతను చూసి చిన్నగా నవ్వింది. తలుక్కున మెరిసిన ఆమె పలువరస, ఆమె చెవిదిద్దుల్లో ఉన్న వజ్రాల మెరుపులు పోటీ పడ్డాయి. క్షణం పాటు అతనికి లీలగా ఏదో గుర్తుకు వచ్చింది. వెన్నెల వెలుగులో కిన్నెరసాని పెట్టుకున్న హృదయాకారంలో ఉన్న వజ్రాల దిద్దుల మెరుపులు అతనికి బాగా గుర్తున్నాయి. అంటే సురేఖకి నిజం తెలిసిందా, లేక సురేఖ తనని ఆట పట్టిస్తుందా? అతని మనసులో 1,00,000 ప్రశ్నలు. సురేఖ మాత్రం ఏమీ ఎరగని దానిలా చిన్నారి వైపు మురిపంగా చూసుకుంది.